హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ థాట్స్. వెస్టర్న్ మెడిసిన్లో పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనంది గోపాల జోషి. చిన్న వయసులోనే వైద్య విద్యను అభ్యసించి సమాజంలోని మూఢనమ్మకాలను అడ్డంకులను దాటుకొని భారతదేశానికి ఎంతో సేవ చేసిన ఆనందీబాయి జీవిత విశేషాలను తెలుసుకుందాం. ఆనందీబాయి జోషి మార్చి 31, 1865న మహారాష్ట్రలోని పూణేలో ఒక సంపన్న సనాతన కుటుంబంలో జన్మించారు. ఆమె అసలు పేరు యమున. అయితే 9వ ఏటనే తనకంటే 20 సంవత్సరాలు పెద్దవారైన గోపాలరావు జోషితో ఆమెకు వివాహమైంది. ఆమె పేరు గోపాలరావు ఆనందిగా మార్చారు. గోపాలరావు జోషి పోస్టల్ క్లర్క్గా పనిచేసేవారు. కానీ మహిళా విద్యను బలంగా సమర్థించేవారు. ఆయన ప్రోత్సాహంతోనే ఆనందీబాయి చదువుపై దృష్టి పెట్టారు. తన 14వ ఏటనే ఆనందీబాయి ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ఆ శిశువు 10 రోజులకే మరణించింది. ఆ విషాదకరమైన సంఘటన ఆమెను తీవ్రంగా కలిచివేసింది. మహిళకు వైద్య అందించే లేడీ డాక్టర్ భారతదేశంలో లేకపోవడం వల్లే తన బిడ్డ చనిపోయాడని భావించిన ఆమె వైద్య విద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. భర్త ప్రోత్సాహంతో కోల్కతా వెళ్ళి అక్కడ సంస్కృతం, ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నారు. ఆనందీబాయి అంకిత భావాన్ని, పట్టుదలను చూసిన అమెరికన్ మిషనరీ అయిన థియోడీసియా కార్పొరేటర్ ఆమెకి ఎంతో సహాయం చేశారు. ఆ స్ఫూర్తితో ఆమె అమెరికాలోని ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియాలో వైద్య విద్య కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1883లో 19 ఏళ్ల వయసులోనే ఆమె అమెరికా బయలుదేరారు. అక్కడ ఆమె కఠినమైన వాతావరణాన్ని, ఆహారపు అలవాట్లను ఎదుర్కొంటూనే 1886లో తన ఎండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ డిగ్రీని పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. ఆ సమయంలో ఆమె గ్రాడ్యుయేషన్కు రాణి విక్టోరియా కూడా అభినందనలు పంపారు. అమెరికా నుండి భారత్కు తిరిగి వచ్చిన తర్వాత దేశ ప్రజలను ఆమెకు ఎంతో ఘనస్వాగతం పలికారు. ఆనందీబాయి కొల్హాపూర్లోని ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో మహిళా వార్డు ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. అయితే దురదృష్టవశాత్తు అమెరికాలో చదువుకునే సమయంలో ఆమె ట్యూబర్క్యులోసిస్ బారిన పడ్డారు. వైద్యురాలిగా తన సేవలను కేవలం 3 నెలల పాటు మాత్రమే అందించగలిగిన ఆమె ఫిబ్రవరి 26, 1887న 21 సంవత్సరాలు చిన్న వయసులోనే మరణించారు. ఆమె స్వల్పకాలిక జీవితాన్ని గడిపినప్పటికీ విదేశాలకు వెళ్ళి వైద్య విద్యను పూర్తి చేసిన తొలి మహిళ భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.